ఏముంది? బీఫ్ పై బ్యాన్ కనబడిందా? హామీ పత్రంపై పశువుల మార్కెట్ కమిటీ ఆమోదం తప్పనిసరి. రేపటి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కాబోతుంది. అట్లాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా పశువధపై నిషేధం విధించింది. పశు విక్రేతలపై దాడులను అరికట్టేందుకే ఈ నిర్ణయం అంటూ కవరింగ్ ఇచ్చుకుంటుంది. అయితే పశు నిషేధం అమలు కోసం రూపొందించిన నిబంధనలు చూస్తే ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపుగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. వ్యవసాయ భూములున్న రైతులకు మాత్రమే పశువులను విక్రయించాలని నిబంధన విధించింది. అంతేకాదు, ఎవరైతే కొనుక్కుంటున్నారో ఆ కొనుక్కున్నవాడు కూడా వ్యవసాయ పనుల నిమిత్తమే పశువును కొంటున్నానని రైతులకు కూడా వ్యవసాయానికే పశువును అమ్మినట్లుగా రాతపూర్వకంగా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే వీటిని అసలు తినకూడదు పాపం అంటున్నారు. బైబిల్లో దీని గురించి ఏమని రాయబడింది? తిమోతికి రాసిన మొదటి పత్రిక తీయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువు, ఆవైనా మేకైనా గొర్రైనా కూడైనా కుక్కైనా పామైనా పౌరవైనా పిట్ట, ఏ పిట్ట జాతి పక్షి జాతికి చెందిన, ఏ పశు జాతికి చెందిన ఏవైనా, దేవుడు సృష్టించినవేవైనా, దేవుని వలన పుట్టింపబడినవేవైనా మంచిది. మీరు దేవునికి ఆ ఆహారం, ఆ పశువుల్ని, ఆ పక్షుల్ని, ఆ వరి, ఆ గోధుమ, మీరు తినేవి ఏటేటి ఇచ్చాడో, దేవుడు పుట్టించాడో వాటికి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి. అలా మీరు తీసుకుంటే నిషేధం అనేది ఏది లేదన్నాడు. అయితే అంత్యకాలంలో ఏం జరుగుతుందట? కొందరు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే జనుల్లో ప్రవేశించి దేశాల్లోకి వచ్చి, బాగా వినండి, ఇప్పుడు నా మీద కేసులు పెట్టయితే పెట్టినవ్వండి, లోపల పోతారు. ఇంకా ఎలాగ విడిచిపెట్టరాళ్ళు. వీడెవడో గట్టిగా మాట్లాడుతున్నాడు, వాస్తవాలు చెప్తున్నాడు, వీడు బయట ఉంటే సమాజంలో చాలామంది డెవలప్ అయిపోతారు, ఏదో చేస్తారు వాళ్ళు. ఎందుకంటే చట్టం చేసేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే పార్లమెంట్ అంతా వాళ్ళదే. ఓటు వేసి గెలిపించాం, పార్లమెంటేరియన్స్ అందరూ పార్లమెంట్లో కూర్చున్నారు. ఇంక వాళ్ళు చేసింది చట్టం. రాజు దలుచుకుంటే దెబ్బల కరువు అని సామెత. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఆ అబద్ధికులు, తీయండి బైబిల్ తీయండి, ఆ అబద్ధికులు వాత వేయబడిన మన సాక్షి గలవారై, పెళ్లి చేసుకోవద్దని అంటారు కొంత ఒక కమిటీ, సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు, దేవుని నమ్మిన వాళ్ళు, దేవునికి దేవుడిచ్చిన ఈ ఆహారాన్ని దేవుడిచ్చినట్టుగా, ఈ సంపదను దేవుడిచ్చినట్టుగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. శాస్త్రవేత్తలు అంటున్నారు, కొంతకాలానికి తినడానికి ఆహారం ఉండదు. భూమి మీద ఉన్న నేలంతా చౌడు నేలగా నిస్సారం అయిపోతుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రకృతి పాడైపోతుంది. ఇక దొరికిన కాడ ఈగలు కానీ, బల్లులు కానీ, ఏమండి బొద్దింకలు కానీ, మీరు ఒక్కసారి నిజంగా చైనా, జపాన్, కొరియన్స్, ఫిలిప్పైన్స్ వీళ్ళందరినీ చూస్తే వాళ్ళు
తొండల్ని, ఉడతల్ని, ఉడుల్ని, చివరికి కొండ సెలువులు అంటే అనకొండల్ని ముక్కలు ఎందుకంటే తినాలట. ఇవన్నీ తినకపోతే భవిష్యత్తులో మనకు ఫుడ్ ఉండదు అంటున్నారు వాళ్ళు శాస్త్రవేత్తలు. మరి 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఏమని రాయించాడు? దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదరా, అందుకే తింటున్నారు. వెరీ గుడ్. అందుకే వాళ్ళు ఏం చచ్చిపోరు, తింటే చచ్చిపోరు. ఏదో అయిపోవడం వల్ల ఏదో చచ్చిపోతాం అనుకుంటుంది మీ పొరపాటు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. కానీ కొంతమంది వస్తారు, వచ్చి వాళ్ళు ఏం చెప్తారట? దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను కొన్నిటి తినటం మానవలనని చెప్పుచుందురు. నింపెవరు చెప్పడానికి? అడిగితే చట్టాన్ని ఎదిరించానంటావా? ఏమండి, ఒక ఏఐటీసీసీ హానరబుల్ ప్రెసిడెంట్గా లేదా ప్రెసిడెంట్గా ప్రపంచ శాస్త్రవేత్తల ఎడంకాల కింద పెట్టుకున్న ఒక మేధావిగా 2012 యుగాంతం కాదని భవిష్యత్తు చేస్తే నోస్ట్రడామస్ బాబుగా ఆడికి బాబు నేను వాళ్ళన్నట్టు జరగలేదు నేను అన్నట్టు, వాళ్ళన్నట్టు జరగలేదు నేను అన్నట్టు జరగలేదు. వాళ్ళు జరిగిపోతుందన్నారు 2012 డిసెంబర్ 21. జరగలేదు. జరగదని నేను 2-3 ఏళ్ల ముందుగానే చెప్పాను. నన్ను నమ్మవా నువ్వు? మీకు ఎగనిస్ట్గా ఉంటే అందరినీ చంపేస్తారా? జైలుకి పంపించేస్తారా? చట్టాన్ని అప్లై చేస్తారా? దేవుని పిల్లలారా, ఈ రంజాన్ వేళలో పాకిస్తానీ వాళ్ళు కానివ్వండి, ప్రపంచంలో ఉన్న ఇస్లాం వాళ్ళు కానివ్వండి, మన దేశంలోని ఇస్లాం సోదరులు కానివ్వండి, వాళ్ళు తినే ఆహారం అది. రాజ్యాంగంలో ఎవరు వాళ్ళకున్న మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని మనం ఏం దెబ్బ కొట్టకూడదు. వాళ్ళు తినే ఆహారం వాళ్ళు తింటారు. మీరు తినే ఆహారం మీరు తినండి. కొంతమంది కుక్కలు తింటారు, కొంతమంది కప్పలు తింటారు, కొంతమంది పాములు తింటారు, కొంతమంది పురుగులు తింటారు. ఆహారం దేవుడు నువ్వు సృష్టించలేదు కదా, నువ్వు చేసింది కాదు కదా. తప్పు చేశారనడానికి దేవుడు చేశాడు, తన పిల్లలకు పెట్టాడు. ఆదికాండం 1వ అధ్యాయం మరొకసారి మళ్ళీ ఆలోచిద్దాం. అంటే ఈరోజు మనల్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ మత ఛందస్సవాదుల నిర్ణయాలతో ఏకీభవించిన మన ప్రధాని పార్లమెంట్లో ఈ చట్టం చేయటం అనేది రేపొద్దున్న రాజ్యానికే లేదా భారతదేశానికే పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఒక పక్క బంగ్లాదేశ్ ఉంది, ఒక పక్క పాకిస్తాన్ ఉంది, ఒక అరబ్ దేశాలు ఉన్నాయి. మన దేశంలో ఎంత ఇస్లాం సోదరులు ఉన్నారు. మంచి రాజ్యాంగాన్ని కలిగిన మేము ఎవరి మనోభావాలను మనం దెబ్బతీయకూడదు అనుకునే మనం భారతీయులంతా నా సోదరులు అంటావు, వాళ్ళ ప్రేమించాలంటావు. కానీ నీ ఇష్టానుసారంగా చట్టాలు చేసుకుపోతుంటే వీళ్ళు ఊరుకోరే. వీళ్ళు ఒకవేళ ఊరుకున్నా ప్రపంచాన్ని నడిపించే ఒక కర్త ఉన్నాడు, ఆయన దేవుడు. ఆయన ఊరుకోడు. ఎందుకు మీరు ఇంత తొందరపాటు చర్యలు తీసుకుంటున్నారు? ఆదికాండం 1వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 25వ వచనం. దేవుడు ఆయా జాతుల ప్రకారము, అడవి జంతువులు ఆయా జాతుల ప్రకారము, పశువులు ఆయా జాతుల ప్రకారము, నేలను పాకు ప్రతి పురుగును చేశాడు. అవి చాలా మంచివి. ఎందుకంటే మనుషులకు మంచివి, ఆయనకి కాదు. మనుష్యుల ఆహారానికి మంచివి. దేవుడు చూశాడు, సెలెక్ట్ చేశాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులోంచేదో అయిపోయింది. వాళ్ళతో ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు వారు సముద్రపు చేపలు నేను చేసినవి తినాలి, ఆకాశం ఎగిరే పక్షులు నేను చేసిన వాళ్ళు తినాలి,
భూమి మీద ఉండే ప్రతి జంతువుని వాళ్ళు తినాలి, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి పురుగు నుంచి జంతువు వరకు ఏలాలి, తినాలి, బ్రతకాలి. నువ్వు బ్రతకాలంటే అవి నీకు ఆహారం అవుతాయి అన్నాడు. ఏమండి, సర్వేశ్వరునికే ఎదురు తిరుగుతున్న ఈ భారతదేశ చట్టం చేస్తున్న వాళ్ళ గురించి ఒకసారి బాధపడుతున్నానండి. ఎలా వింటారండి ఇంకెళ్ళు? ఎవరు చెప్తే వింటారండి? వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు ఐక్యతను పాడు చేయటానికి, మతాల మధ్య ఘర్షణలకు, నేల నాదనే పోరాటాలకు సిద్ధపడుతుంటే భారతదేశం అతి కొద్ది కాలంలోనే గడ్డు సమస్యల్లో ఇరుక్కోబోతుంది. ఇట్స్ వెరీ బ్యాడ్. ఇంకెళ్ళ పరిస్థితి మనం ఆలోచిస్తే ప్రకటన 6 చివరి మాటల్లో సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చేను. వస్తుంది దేవుని కోపం. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. అయ్యో, ఎంత భయంకరమైన దినము మానవాళి మీదకి రాబోతుంది. అట్టి దినము మరి ఒకటి రావడానికి ఎవరుండరుగా. ముఖ్యముగా ప్రప్రథమంగా దేవుని మీద ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండి తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయులు యూదుల మీదకి ఆపద తీర్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడతారు. ఆ కాలం దేవుని పిల్లల, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు రక్షింపబడతారు. ఆయన అన్ని వస్తువులు తినమన్నాడు. మీరు పలాంత తినడానికి వీల్లేదని శాసనం చేస్తున్నారు. పుట్టించలేని మీరు, నోరు ఇవ్వని మీరు, పేదవాడి ఆకలిని తీర్చని మీరు, పేదవాడికి గుడిసే గుడ్డ ఇవ్వలేని మీరు, ఆహార నియమాలలో శాసనాలు విధిస్తున్నారే, అది దేవునికి ఇష్టమైంది కాదు. ప్లీజ్ లిజన్ మీ. నా మాటలు ఒకసారి మీరు ఆలోచించండి. తప్పు చేస్తున్నారు మీరు. వద్దు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 11. యెహోవా తన సైన్యాలను నడిపిస్తున్నాడు, ఉరుమువలే గర్జిస్తున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చేవి బలము గలవి. యెహోవా దినము, గొర్రెపిల్ల దినము, తండ్రైన దేవుని దినము బహు భయంకరమైనది. దానికి ఎవరు తాళగలరు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అతాకుతలం చేస్తుంది సుడిగాలి. ఈ వారంలో మీకు తెలుసు, కరెంటు స్తంభాలు కూలిపోయి, విద్యుత్ శక్తి లేకపోయి, చెట్లు విరిగిపోయి ఎక్కడో దాక్కుంటారే మీరు ఈ ఆపదను తట్టుకోలేక. దేవుని తాకిడది, చాలా చిన్న తాకిడది. ఆ తాకిడికి మీరు ఏమైపోతారు? అలా ఎందుకు తప్పు చేస్తున్నారు? మరలా మీరు ప్రశాంతంగా ఉన్న భారతావనిని శవాలు గుట్టలుగా మారుస్తారా? ఒక ప్రక్క దేవుడు మీకు విరోధి, ఒక ప్రక్క మన భారతీయులే మనకు విరోధులుగా మారిపోతారు. వద్దు, తప్పు చేయకండి. 31వ వచనం యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం.
యెహోవా యొక్క భయంకరమైన మహాదినము